హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి, అలాగే కామెంట్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇక కథలోకి వెళ్తే, డ్రింక్ చేసినప్పుడు నువ్వు నాతో చాలా రొమాంటిక్గా ఉంటున్నావు యష్ అంటూ దీక్ష ఫోన్ చూడమని యష్కి ఫోన్ ఇస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ అంటే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 31. తిక్కగా వాగుతుంది అనుకుంటూ యష్ ఆ ఫోన్ చూసి తన ఎద మీద పడుకోవడం వీడియోతో సహా ఆ మాటలు విని నిర్ఘాంతపోతుంటాడు. వీడియోనే కాదు, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్లో నాతో ఎంత రొమాంటిక్గా అల్లరి చేసావో చూడు యష్ అంటుంది దీక్ష సిగ్గు నటిస్తూ. ఆ మాటలకి, ఆ సిగ్గుకి తన వైపు ఇంకా కోపంగా చూసి తర్వాత ఆ ఫొటోస్ ఒక్కొక్కటిగా చూస్తూ, నేను నీకు ముద్దు పెట్టానా? అసలు నీతో ఇలా ఎలా బిహేవ్ చేశాను అని అడుగుతాడు. అంతా నువ్వు చేసి నన్ను అడుగుతావేంటి యష్? నువ్వు నాకు అలా ముద్దులు పెడుతుంటే మన తొలి ముద్దు క్షణాలు గుర్తొచ్చాయి అంటుంది సిగ్గు నటిస్తూనే. ముందు ఆ సిగ్గు పట్టం ఆపు, చూడలేక చస్తున్నాను అంటాడు కోపంగా. దాంతో దీక్ష కాస్త భయపడి మామూలుగా ఉండిపోతుంది. యష్ ఆ ఫొటోస్ డిలీట్ చేసి కోపంగా ఫోన్ తన చేతిలో పెట్టి, అంటే నేను మందు చేసినప్పుడల్లా నీతో ఇలాగే చేస్తున్నానా అని అడుగుతాడు అనుమానంగా చూస్తూ. ఇంకా అనుమానమా? అందుకనే ఈరోజు మందు కొట్టి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురమ్మంటున్నాను అంటుంది కాస్త నవ్వుతూ. నాన్సెన్స్, నేను నీకు మల్లెపూలు తీసుకురావడం ఏంటి? చూడు, నేనేదో తాగిన మైకలో అలా చేసి ఉండొచ్చు. అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకోకు అంటాడు మండిపడుతూ. నేను చెప్పేది కూడా అదే యష్. ఈరోజు కూడా నువ్వు మందు కొట్టి వస్తే ఇవాళ ఆల్మోస్ట్ మనకి శోభనం జరిగిపోతుంది అంటూ సైడ్ లుక్తో చెప్తుంది. ఆ మాటలు యష్కి ఇంకా కోపం తెప్పిస్తుంటాయి. అందుకే యష్ మర్చిపోకుండా మంచి వాసన ఉండే మల్లెపూలు తీసుకురా అని ఇంకా రెచ్చగొడుతుంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు, నీకు నాకు ఈ జన్మలో శోభనం జరగదు అంటాడు కోపంగా. అని నువ్వు అనుకుంటున్నావు యష్, కానీ నువ్వు మందు కొట్టి వచ్చినప్పుడు నాతో చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తున్నావు అని ఈ ఫొటోస్ వీడియో చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? నాకు అప్పుడే ఇంత దగ్గర అవుతావని అస్సలు ఊహించలేదు యష్ అని అంటుంది యష్ని ఓరగా చూస్తూనే. షట్టప్ దీక్ష, నేను నీకు దగ్గర కావడం ఏంటి? అది జరగని పని అంటాడు. అలా అనకు యష్, నువ్వు ఇవాళ మందు కొట్టి వస్తే పూర్తిగా దగ్గరై శోభనం చేసుకుంటాము అని మాట్లాడబోతుంటే, ఇక ఆపుతావా అని గట్టిగా అరుస్తాడు. దాంతో దీక్ష సైలెంట్ అయిపోతుంది. నా ముందు శోభనం అనే మాట మాట్లాడకు, వినడానికి చిరాగ్గా ఉంది. నీకు దగ్గరయ్యే పరిస్థితి వస్తే నేను అసలు మందే ముట్టుకోను. నీకు దూరంగా ఉండడం కోసమైనా ఈ రోజు నుంచి నేను డ్రింక్ చేయడం మానేస్తాను అని కోపంగా చెప్పి వెళ్తాడు. దీక్ష బాధగా నవ్వుకొని, నాకు దగ్గర కావాల్సి వస్తే నువ్వు మందు మానేస్తావని తెలిసే ఇలా ప్లాన్ చేశాను యష్ అని అనుకుంటుంది. మరి కొద్దిసేపటి తర్వాత ఇంటర్వ్యూలో జరిగింది యష్ ద్వారా ప్రతాప్గా తెలుసుకొని యష్ని తిడుతూ, పక్క వాళ్ళ వస్తువు మనకు అందుబాటులో పడి ఉంటే దానిని మామూలుగా తీసివ్వడం మనిషి నైజం. అలాంటిది నీ దగ్గర పడిన పెన్ను తీసివ్వడానికి నీకంత పొగరేమిట్రా? నీ ప్రవర్తన ఇలా ఉంటే ఇంకా నువ్వేం ఉద్యోగం చేస్తావు అని నిలదీస్తాడు. మర్యాద లేని చోట నేను పని చేయను నానా. ఏదైనా మంచి కంపెనీ, మంచి పోస్ట్ చూసుకొని జాయిన్ అవుతాను. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండండి. ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి, వాటికి కూడా అటెండ్ అవుతాను అని సమాధానం ఇస్తాడు. ఏమోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇంట్లో భార్య సంపాదిస్తున్నప్పుడు భర్త ఏ సంపాదన లేకుండా తిరుగుతుంటే చూసే వాళ్ళకు కూడా నువ్వంటే ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించుకో అని చెప్పి వెళ్తాడు ప్రతాప్ గారు. చా, ఈ దీక్ష వల్ల నాకు ఇలా కూడా అవమానాలు జరుగుతాయని ఇప్పుడే అర్థమవుతుంది అని అనుకుంటూ లల్లీ రూమ్ వైపు చూస్తాడు. ఇంటర్వ్యూ దగ్గర సందీప్ని చూసింది గుర్తొచ్చి లల్లీ రూమ్ వైపు వెళ్ళి లల్లీ అంటూ తీసి ఉన్న డోర్ని కొడతాడు. చదువుకుంటున్న లల్లీ అది చూసి లోపలికి రా అన్నయ్య అంటుంది. యష్ లోపలికి వస్తాడు. ఏంటన్నయ్యా అని అడుగుతుంది. అదే, ఒకసారి నువ్వు ఆ సందీప్ ఎవరో లవ్ ప్రపోజ్ చేశాడన్నావు కదా, అతను నీకు ఇప్పుడు కాంటాక్ట్లో ఉన్నాడా అని అడుగుతాడు. లేదన్నయ్య, అతన్ని ఆ రోజు చూసిన తర్వాత నేను మళ్ళీ చూడలేదు. ఎందుకన్నయ్యా అతని గురించి ఇప్పుడు అడుగుతున్నావు అని అడుగుతుంది. లేదు, ఊరుకుని అడుగుతున్నాను. అతను నిన్ను మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడితే వెంటనే నాకు చెప్పు అని అంటాడు. అలాంటిదేమీ లేదు అన్నయ్య,
అతను నన్ను ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నీకు ఖచ్చితంగా చెప్తానులే అని అంటుంది లల్లి. సరే చదువుకో అని చెప్పి వెళ్తుంటాడు. లల్లి తిరిగి చదువులో పడుతూ బుక్స్ చూస్తుంది. యష్ వెళ్తూనే తన చెల్లెల వైపు చూస్తూ, లల్లి భవిష్యత్తు గురించి నేను శృతి ఎన్నో కలలు కన్నాము. లల్లికి ఒక గొప్పవాడితో పెళ్లి జరిగి మంచి భవిష్యత్తు ఏర్పడాలి. అలా జరగాలంటే నాన్నకు సహాయంగా నేను కూడా సంపాదనలో పడాలి. అలా అని చెప్పి నా ఆత్మాభిమానం కూడా చంపుకొని ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం చేయలేను అని ఆలోచిస్తూ బయటకు వచ్చి రూమ్లోకి వెళ్తాడు. దీక్ష ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. తనని చూడగానే మళ్ళీ ఒకసారి వీడియో ఫోటోలు గుర్తొచ్చి కోపంగానే లోపలికి వస్తాడు. దీక్ష యష్ని చూసి హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తీసి, ఇంకా ఇంటర్వ్యూలు ఉన్నాయన్నావు కదా యష్, ఇది నీ ఖర్చులకు ఉండనివ్వు అంటుంది. యష్ వాటి వైపు కోపంగా చూస్తూ, పెళ్ళాం సంపాదన మీద ఆధారపడుతున్నానని అందరూ అనుకోవడానికి డబ్బిస్తున్నావా అని అడుగుతాడు. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు యష్, ఇది నీ డబ్బు నా డబ్బు కాదు, మన డబ్బు, మన ఇంటి డబ్బు అని అంటుంది. చూడు, నువ్వు ఇలాంటి డైలాగులు 100 కొట్టినా నువ్వు నాకు దగ్గర కాలేవు. నీ దగ్గర నుంచి నేను విడాకులు కోరుతున్నాననే విషయాన్ని మర్చిపోకు అంటూ కబోర్డ్లో పెట్టిన విడాకుల పత్రాన్ని తీసి తనకిచ్చి, వీటి మీద నేను ఆల్రెడీ సైన్ చేశాను. ఆ తాళితో పాటు నీ సైన్ చేసిన ఈ పేపర్స్ను తిరిగి ఎప్పుడు ఇస్తావునని ఎదురు చూస్తుంటాను అంటాడు. దీక్ష వణుకుతున్న చేతులతో ఆ పేపర్స్ని చూస్తూ, మనకు పెళ్ళయిందే ఈ మధ్య యష్, అప్పుడే విడాకులు ఎలా వస్తాయి అని అడుగుతుంది. ఇప్పుడే రావని నాకు కూడా తెలుసు. నువ్వు కూడా సైన్ చేసి రెడీగా ఉంటే సంవత్సరం తర్వాత వాటిని కోర్టులో సబ్మిట్ చేయొచ్చు అని అంటాడు. దీక్ష కోపం తెచ్చుకుంటూ, నేను ఎప్పటికీ విడాకులు ఇవ్వను యష్ అంటూ ఆ పేపర్స్ని పక్కకు పెడుతుంది. అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు దీక్ష. నాతో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. అందుకే నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని అంటాడు కోపంగా చూస్తూ. నీ సలహాలకి ఒక థ్యాంక్స్, కానీ నేను ఎప్పటికీ నీకు దూరం కాను. అలా దూరం అయ్యేదాన్ని అయితే అసలు నీ లైఫ్లోకి వచ్చి ఉండేదాన్నే కానేమో అని కోపంగా చెప్పి తీసిన డబ్బులు బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది. యష్ ఆ పేపర్స్ వైపు చూసుకుంటూ, దీక్షని ఎలాగైనా నా జీవితం నుంచి పంపించాలి, అనవసరంగా నా వల్ల తన లైఫ్ నాశనం కాకూడదు అని అనుకుంటాడు. దీక్ష గురించి ఆలోచిస్తూనే కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్తాడు. మర్యాద లేని చోట మనవాడు ఉద్యోగం చేయడు కాబట్టి ఎక్కడా జాబ్కి సెట్ కాక తాగాలనిపించిన వీడియోలు ఫోటోలు గుర్తొచ్చి ఎప్పటికీ మందు ముట్టకూడదు అని నిర్ణయించుకొని ఇంటికి చేరుకుంటాడు. మందు తాగకుండా వచ్చిన యష్ని చూసి దీక్షతో పాటు అందరూ సంతోషపడుతుంటారు. ఉద్యోగం ఎక్కడ దొరకలేదు నాన్న, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి, తిరిగి తిరిగి బాగా ఆకలవుతుందమ్మా, భోజనం పెట్టు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. చాలా రోజుల తర్వాత రాత్రిపూట భోజనం అని అడిగే కొడుకుని చూసి పద్దు సంతోషపడుతూ వెళ్ళి భోజనం వడ్డిస్తుంటుంది. బాగా ఆకలి మీద ఉన్న యష్ తృప్తిగా భోజనం తిని లోపలికి వెళ్తాడు. ఇక మీ అబ్బాయి మందు తాగడలే మావయ్య గారు అంటుంది దీక్ష సంతోషపడుతూ. వాడు మందు మానేశాడంటే ఇది నిజంగానే సంతోషించాల్సిన విషయం అమ్మా అంటాడు ప్రతాప్ గారు. వాళ్ళ అన్నయ్య మందు తాగకుండా రావడం చూసి లల్లి కూడా దీక్ష మీద చిన్న అభిమానం కలుగుతుంటుంది. పద్దు కూడా దీక్షను మెచ్చుకుంటూ, అలాగే నా కొడుకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేయమ్మా, మీ ఇద్దరికి ఓ పిల్లో పాప పుడితే నాకు అంతకన్నా అదృష్టం లేదనుకుంటాను అంటుంది. ఆ మాటలకు దీక్ష బాధపడుతూ యష్ విడాకుల పేపర్స్ ఇవ్వడం గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడే కదా పద్దు వాళ్ళ పెళ్ళయింది, కొన్ని రోజులు పోనీవు, యష్ పూర్తిగా మారతాడు అని. అమ్మ దీక్ష, ఇప్పటికే చాలా టైం అయింది, మళ్ళీ రేపు పొద్దున ఆఫీస్ అంటూ ఎర్లీగా లేస్తావు, ఇక వెళ్ళి పడుకో అని చెప్తాడు ప్రతాప్ గారు. అలాగే మావయ్య అని చెప్పి దీక్ష లోపలికి వెళ్తుంది. దీక్ష అక్కడికి వెళ్ళేసరికి యష్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. తనని చూసి కావాలని అటు పక్కకు తిరిగి పడుకుంటాడు. దీక్ష బాధగా నవ్వుకొని కింద చాప వేసుకొని పడుకుంటుంది. ఇద్దరు ఎవరి బాధల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు. ఇలా రోజులు గడుస్తుంటాయి. కానీ యష్ మాత్రం జాబ్లో నిలదొక్కోలేకపోతుంటాడు. ఇలా ఎంతకాలం ఉద్యోగం చేయకుండా ఉంటావు యష్ అని అడుగుతాడు ప్రతాప్ గారు. నేను ఎక్కడ ఉద్యోగం చేయలేను నాన్న, అందుకే ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు.
నీకు ఏం బిజినెస్ గురించి తెలుసని బిజినెస్ చేస్తానంటున్నావు? నీ దగ్గర ఏదైనా పని చేసే టాలెంట్ ఉంటేనన్నా డబ్బులు పెట్టొచ్చు. ఏ టాలెంట్ లేనప్పుడు ఎలా డబ్బులు పెట్టమంటావురా అని అడుగుతాడు ప్రతాప్ గారు. తన దగ్గర ఏ టాలెంట్ లేదని యష్ మౌనంగా ఉంటే, యష్ దగ్గర టాలెంట్ ఉంది మావయ్య గారు అంటూ దీక్ష అక్కడికి వస్తుంది. ఇద్దరు తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. యష్ అర్థం కానట్టుగా చూస్తూ, నాకు తెలియకుండా నా దగ్గర ఏ టాలెంట్ ఉంది అని అడుగుతాడు. డ్యాన్స్ చేసే టాలెంట్ ఉంది కదా యష్. ఎలాంటి కష్టమైన భంగిమలైనా ఇబ్బంది పడకుండా ఈజీగా డ్యాన్స్ చేస్తావు. మన కాలేజీ రోజుల్లో గుర్తు తెచ్చుకో. ప్రతి ప్రోగ్రామ్కి డ్యాన్స్లో నువ్వు ముందుండేవాడివి. నీకు చదువులో రాని కాంప్లిమెంట్స్ డ్యాన్స్తో వచ్చేవి. నీకు డ్యాన్స్ చేసే టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు డ్యాన్స్ స్కూల్ ఎందుకు పెట్టకూడదు అని అడుగుతుంది. ఆ మాటలతో యష్ ఆలోచనలో పడతాడు. నువ్వు డ్యాన్స్లో ఇంకొంత ప్రావీణ్యం తెచ్చుకొని డ్యాన్స్ స్కూల్ పెట్టు యష్. మన ఏరియాలో ఇక్కడ డ్యాన్స్ స్కూల్ లేవు. వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి యాక్టివ్గా ఉండొచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టి మన ఇంటి టెర్రస్ మీదనే డ్యాన్స్ స్కూల్ పెట్టే ఏర్పాటు చేయి. మొదట్లో అంతగా ఉండకపోయినా రాను రాను దీంట్లో నువ్వు సక్సెస్ సాధిస్తావనే నమ్మకం నాకుంది. డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్స్ ఎక్కువైనప్పుడు అప్పుడు బయట డ్యాన్స్ స్కూల్ పెట్టే ఆలోచన చేయొచ్చు అంటూ దీక్ష సలహా ఇస్తుంది. ఈ ఐడియా ఏదో బాగానే ఉందే అని అనుకుంటాడు యష్. పెట్టుబడి లేదు కాబట్టి ప్రతాప్ గారు కూడా ఆలోచిస్తూ, ఇందులో నష్టపోయేదంటూ ఏది ఉండదు కదా, ఈ ఆలోచన బాగానే ఉంది అంటాడు. లల్లి పద్దు కూడా ఆ మాటలు విని అక్కడికి వస్తారు. నేను కూడా నా వైపు నుంచి మా ఫ్రెండ్స్కి చెప్పి డ్యాన్స్ నేర్చుకోవడానికి కొంతమందైనా పిల్లల్ని తీసుకొస్తాను అన్నయ్య అంటుంది లల్లి. ఇంకేంటి యష్, మరో ఆలోచన లేకుండా డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి చూడు అని అంటుంది దీక్ష. సరే అన్నట్టుగా తల ఊపి తనలో తనకే తెలియని టాలెంట్ని గుర్తించినందుకు దీక్ష వైపు కృతజ్ఞతాభావంతో చూస్తూ ఉండగానే దీక్ష వాళ్ళ పేరెంట్స్ చందు స్వప్నని తీసుకొని వస్తారు. రండి బావగారు అంటూ ప్రతాప్ గారు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. బాగున్నారా బావగారు అంటూ రామ్మూర్తి గారు పలకరిస్తారు. బాగున్నాను బావగారు అంటూ ప్రతాప్ గారు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాడు. బాగున్నావా వదిన అంటూ వియ్యపురాలు కూడా మాట్లాడుకుంటారు. దీక్ష కూడా వాళ్ళని చూసి సంతోషపడుతూ అమ్మ నాన్న అంటూ చందు స్వప్నని దగ్గరకు తీసుకుంటుంది. బాగున్నావా యష్ అంటూ రామ్మూర్తి గారు అల్లుణ్ణి పలకరిస్తాడు. యష్ వాళ్ళతో మాట్లాడకుండా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రుల దగ్గర యష్ ప్రవర్తనకు దీక్ష బాధపడుతూ చూస్తుండిపోతుంది. ఇదండి ఈ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇచ్చిన నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.